హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ హై నెక్తో నేను టాప్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, మీకు ఇంతకుముందు వీడియోలో నేను కటింగ్ చూపించాను కదా, ఇవాళ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మనకు నెక్ అంతా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనం షో బటన్స్ కూడా పెట్టుకోవచ్చు, ఉక్స్ పెట్టుకొని పైనుండి షో బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా వచ్చేసింది మనకు. ఈ నెక్ అంతా కూడా ఇలా వేసుకున్నాను. ఈ పైపింగ్ వేసుకొని ఇలా హై నెక్తో ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇక మనకి ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇది లైనింగ్ అంతా నేను ఆల్రెడీ జాయింట్ చేసి పెట్టుకున్నానండి. సేమ్ లైనింగ్ దీనంతనే కట్ చేసుకొని ఈ లైనింగ్ అంతా కూడా ఇదిగోండి ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను. రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లో మనకు నెక్ ఇలా వచ్చింది కదా, నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా ఉంది కదా నెక్ అంతాను, షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది రెండు వైపులా షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు 2 టైమ్స్ చేసుకోవాలండి. ఇలా ఇదిగోండి మామూలుగా దీనిలాగానే ఇప్పుడు ఇది చివరికి పెట్టుకోవాలి. ఇక్కడ నెక్కు ఈ షోల్డర్ దగ్గర చివరికి పెట్టుకొని ఇలా 2 టైమ్స్ ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఈ మధ్యలో నెక్ వస్తుంది కదా, వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టి చివరి దాకా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు హై నెక్కు ఇదిగోండి ఇక్కడ బక్రం క్లాత్తో వేస్తాం కదా, దానికి కొలుచుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుండి కొలుచుకోవాలి. నేను ఇక్కడ నుండి వేయాలనుకుంటున్నాను బక్రం క్లాత్. ఇప్పుడు ఎంత వచ్చిందని ఫస్ట్ మనం టేప్తో కొలుచుకోవాలి. ఎంత పొడవు వచ్చిందని చూసుకొని వేసుకోవాలి. 14 ఇంచెస్ వచ్చిందండి ఇక్కడ మనకు. ఈ 14 ఇంచెస్ వస్తే ఈ 14 ఇంచెస్ నుండి ఇప్పుడు మనం బక్రం క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇది బక్రం క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఈ బక్రం క్లాత్ను 14 ఇంచెస్ వచ్చేంత వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 14 ఇంచెస్ చూసుకుంటున్నాను. ఇక్కడ 14 ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చింది. ఇలా మార్కింగ్ వేసుకొని ఈ బక్రం క్లాత్ ఎంత కట్ చేసుకోవాలి అంటే 1.5 ఇంచ్ అంత వరకు కట్ చేసుకోవచ్చు. వెడల్పు 1.5 ఇంచ్ ఉండాలి. ఇక్కడ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉండాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బక్రం క్లాత్ను కొంచెం షేప్ కింద కట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు నేను మీరు ఇదిగోండి వీడియోలో చూపిన విధంగా ఇలా కట్ చేసుకోవచ్చు. మనకి ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అయితేనే బాగుంటుందని నేను ఇలా వేశాను. ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా, దీన్ని మనం క్లాత్ పైన 2 క్లాత్లు తీసుకోవాలి. దీనంతా వెడల్పుతోని పొడవుతోని. ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇది డ్రెస్దే వేస్తున్నాను. వీళ్ళు డ్రెస్దే వేయమన్నారు కాబట్టి నేను డ్రెస్దే వేస్తున్నాను. లేదా ప్యాంటుది కూడా వేసుకోవచ్చు. ప్యాంట్ వచ్చేసి రెడ్ కలర్ ఉంది, ప్యాంటుది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి 2 ఇదిగోండి సీదా ఉన్నాయి కదా, ఇది తిరగమరగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా 2 ఇలా వేసుకోవాలి. లోపల వైపు సీదా ఉండాలి, పైకి తిరిగి ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా నేను బక్రం క్లాత్ను జాయింట్ చేస్తున్నాను. ఈ చివరి నుంచి రావాలి మనకు కొస అనేది కరెక్ట్గా రావాలి. అప్పుడే మనకు ఇక్కడ హై నెక్ అనేది ఇది చాలా బాగుంటుంది. ఇది మనకు సైడ్ కట్ జరగకుండా కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ బక్రం క్లాత్తో కరెక్ట్గా కట్ చేసుకున్నట్టుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాను. వేసుకున్నాక ఇది ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోవాలి. ఎందుకంటే పైనుంచి ఉబ్బెత్తుగా వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోవాలి. చివరి వైపు కట్ చేసుకోవాలి. ఇటువైపు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, ఉండాలి మనకి ఇక్కడ కింది వైపు. ఇదిగోండి వేసుకున్నాక ఇలా వచ్చేసింది. ఆ తర్వాత పైనుంచి ఒకటి అనుగుడు కుట్టని వేస్తారు. అంటే మనకు పైనుంచి వస్తుంది, మెడ పైన ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి ఇలా సీదా అనుకొని ఇది చక్కగా అనుకోవాలి. బక్రం క్లాత్ను లోపలికి చక్కగా క్లాత్కు ఉన్నట్టుగా కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ అనేది మధ్యలో ఉండాలి. ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం చూసుకొని ఇప్పుడు చక్కగా వేసుకోవాలి. ఇది కరెక్ట్గా వచ్చేటట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేయాలి పైనుంచి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు మనకు లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదని అనుకోండి, అప్పుడు మనకు ఉబ్బెత్తుగా వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు. అందుకే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాను చూడండి ఇంతకుముందు. ఇలా చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. మనకు స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది, మనకు చాలా బాగుంటుంది చూడడానికి కూడాను. ఇలా వేసాను.
ఇక్కడ మనకు ముందు వైపు ఇదిగోండి ఇలా వచ్చేసింది లోపలికి. ఈ ముందు వైపు క్లాత్ వదిలిపెట్టుకున్నాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ క్లాత్ వదిలిపెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఇలా వేస్తున్నాను, నెక్ హై నెక్ది బక్రం క్లాత్తో ఇలా వేస్తున్నాను. ఇలా చూసుకొని ఈ క్లాత్ను ఇది చూడండి, 1కి 2 సార్లు చూడండి, మీకు అర్థం కాకపోతేను ఇలా స్లోగా వేస్తుండాలి, ఏది లాగొద్దు. ఇది టాప్ లాగొద్దు, ఇక్కడ మనం ఈ బెల్ట్ వేస్తున్నాం కదా ఇది కూడా లాగొద్దు. మామూలుగా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ బక్రం క్లాత్ అనేది మనకు స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి మన మెడ పైన ఇలా మనకు బెల్ట్ మాదిరిగా ఇలా వస్తుంది. అందుకని బక్రం క్లాత్ను తప్పనిసరిగా యూజ్ చేయాలి హై నెక్కు. ఇప్పుడు ఇలా అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాను చివరి విధంగా. ఈ చివరి దాకా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని చివరికి గట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బక్రం క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి. ఆ తర్వాత ఇప్పుడు నెక్ అనేది మనకి ఎలా వస్తున్నదో చూడండి ఒకసారి. ఈ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం కొసలు అనేది కట్ చేసుకొని కొంచెం ఉంచుకోవాలంటే ఒక 1/2 ఇంచ్ అంతా మనకు ముందు వైపు ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న దాన్ని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రావాలి. ఇలా వస్తేనే మనకు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు హై నెక్ది, ఇది లోపలికి వెళ్ళిపోయింది బక్రం క్లాత్. ఇలా ఫోల్డింగ్ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ మనకు ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకొని లోపల వైపు ఇలా అనుకోవాలి. అనుకున్న తర్వాత మళ్ళీ ఇటు ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దీనిపై నుండి ఒక వరుస స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా గట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా పైనుంచి అంతా చుట్టంతా కూడా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. పై వరుస కుట్టు వేస్తే మనకు అది అనుగుడు కుట్టులాగా, అంటే లోపల నుంచి మనకు బక్రం క్లాత్ కనిపించకుండా ఉంటుంది. అందుకని ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ వేసుకున్నాను చూడండి. ఈ బక్రం క్లాత్తో మనం ఇక్కడ వేసుకున్నాను. ఏం చక్క మనకు హై నెక్ చక్కగా వచ్చేసింది కదా. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను. కింది వైపు పైపింగ్ వేస్తున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఏ మోడల్గా వచ్చిందో, అందుకని ఇదిగో చూడండి ఇక్కడ నేను పైపింగ్ వేసుకుంటున్నాను నెక్ చుట్టూ కిందికి. ఇది డ్రెస్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా రావాలండి. ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తే వాళ్ళకు డ్రెస్ కూడా సెట్ అయిందని అనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ లూజ్గా ఉండడము, టైట్గా రావడము, మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ వాళ్ళు మెజర్మెంట్ది డ్రెస్ ఇచ్చారనుకోండి, అలా కూడా దాన్ని బట్టి కూడా ఫాలో కావచ్చు. ఇలా డ్రెస్ ఇప్పుడు నేను మెజర్మెంట్ తీసుకున్నాను ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి డ్రెస్ లేదు, ఇంతకుముందు డ్రెస్ లేదట. ఇప్పుడు మెజర్మెంట్తో నేను కట్ చేశాను, స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను. ఇలా అంతా పైపింగ్ అంతా కూడా ఇలాగే వేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర కొంచెం ఇట్లా మలిగినట్టుగా ఇలా మనకు రౌండ్ దగ్గర కొంచెం లూజ్ వదిలిపెట్టుకోవాలి. ఇది స్టిచ్చింగ్లో చిన్న చిన్న టిక్స్ ఉంటాయండి, అవి పాటిస్తే మీకు తప్పనిసరిగా మీరు కూడా కొత్త వాళ్ళు కూడా డ్రెస్సులన్నీ కుట్టుకోగలుగుతారు, మీరు చక్కగా వేసుకుంటారు. నేను ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను 1కి 2 సార్లు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి, కామెంట్ రూపంలో అడగండి, నేను తప్పనిసరిగా మీకు ఆన్సర్ చెప్తాను. మీరు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు అడగండి, తప్పనిసరిగా చెప్తాను మీకు. ఇది కొత్త వాళ్ళు 1కి 2 సార్లు చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి, చక్కగా వస్తుంది మీకు. మీరు కటింగ్ అనేది చక్కగా వేసుకోండి. మా వీడియోలో చూపిన విధంగా మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి, తప్పనిసరిగా వస్తుంది మీకు. ఇప్పుడు పైపింగ్ అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇది 3/4 హ్యాండ్స్ ఉంది. ఈ 3/4 హ్యాండ్స్కు జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సెంటర్లో నుంచి ఇప్పుడు మనకు షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ హ్యాండ్స్ 2 టైమ్స్ వేసుకోవాలి. ఇక్కడ మొత్తం మనకు బ్లౌజ్కు హ్యాండ్స్ ఎలా వేస్తామో దాని మాదిరిగానే ముందు వైపు లోచంక తీసుకోవాలి. ఈ లోచంక తీసుకునే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే హ్యాండ్స్కే తీసుకోవాలండి, బాడీ పార్ట్కు తీసుకోవద్దు.
ఇది 2 టైమ్స్ ఇలా చేస్తున్నాను. ఇక హ్యాండ్స్ అంతా ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, 2 టైమ్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజుని చూసుకొని మనం కుట్టు వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్, అంటే మనకు 11 ఇంచెస్ వచ్చింది ఇక్కడ లూజు. 11 అంటే ఇక్కడ మనం డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి 5.5 పెట్టుకోవాలి. ఇలా చివరి గట్టి కుట్టు వేసుకొని ఇలా చూసుకోవాలి, మార్కింగ్ ఇలా చూసుకొని మనకు 5.5 ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని దాని నుండి ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మనకు ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇట్లా స్ట్రేట్గా చేయొద్దండి, కొంచెం జస్ట్ ఏటవాలుగా రావాలి. ఇదిగోండి ఇక్కడ వీళ్ళకి మెజర్మెంట్ ఎలా ఉందో అలా చూసుకొని మనం వేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో మనకు ఇక్కడ కట్స్ దగ్గర ఇవన్నీ చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే అటువైపు ఇటువైపు జరగకుండా చక్కగా వేసుకోవాలి. ఇక్కడ కట్స్ దగ్గర గట్టి కుట్టు వేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలాగ వేసుకోవాలి. 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ 2 టైమ్స్ వేసి చూపిస్తున్నాను. ఒకవైపు ఇక్కడ మన కట్స్ దగ్గర గట్టి కుట్టు వేసుకోవాలి చివరికి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా వేసుకున్నాం కదా, ఇది వేసుకున్న దాన్ని ఇది కింది వైపు నుంచి కట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. చాలామంది కట్స్ దగ్గరనే పోతుందండి, డ్రెస్ అంతా స్టిచ్చింగ్ చేసింది ఒక ఎత్తు, మనకి ఇక్కడ ఈ కట్స్ అనేది ఒకటి, అంటే మనకు డ్రెస్ ఇక్కడ కట్స్ దగ్గరనే ఈజీగా తెలిసిపోతుంది డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా ఉందనేది. ఇక్కడ స్టార్టింగ్ గట్టి కుట్టు వేసుకున్నాను. వేసుకొని ఇక్కడ మనం ఇది చాలామంది ఏం చేస్తారంటే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్స్ను క్లాత్ను లాక్కుంటూ కుడతారు. అలా లాగొద్దండి, అస్సలు లాగొద్దు. అట్లా లాగితే మీకు కట్స్ కరెక్ట్గా రావు, సాగినట్టుగా ఇట్లా మెలికలు తిరిగినట్టుగా వస్తుంది. అందుకోసం కొంచెం లూజ్గానే వదిలిపెట్టేసేయాలి. లూజ్గా వదిలిపెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు కట్స్ కూడా చక్కగా వస్తాయి. మీకు ఇక్కడ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ కట్స్ దగ్గర నడుము దగ్గర ఇదిగో చూడండి, ఇక్కడ నేను నడుము దగ్గర ఇలా చూస్తున్నాను. ఇది పైన మనం వెనకాల టెన్షన్ లేవట్టుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని చక్కగా రావాలి అప్పుడు కుట్టు మనకు. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఇలా సర్దుబాటు చేసుకుంటూ వేసుకోవాలి. అది మనకు క్లాత్ ఎలా ఉంటే అలా వేసుకోకూడదు, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్తో మనం కట్స్ వేసుకోవాలి. ఇలా కట్స్ వేసుకొని చివరి వైపు గట్టి కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కట్స్ అనేది మనకి ఇలా రావాలి, షేప్ అనేది ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా, అలా రావాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.